నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తాడేపల్లిగూడెంలో సభ నిర్వహించాలని టీడీపీ, జనసేన 4 రోజుల ముందే నిర్ణయించుకున్నాయి. 4 రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కానీ విని ఎరుగని రీతిలో సభ నిర్వహించారు. ఇంత వేగంగా సభ నిర్వహించడం, ప్రజల్ని వచ్చేలా చేయడం చిన్న విషయం కాదు. కానీ అది కూటమికి సాధ్యమైంది. మరి ఇది దేనికి సంకేతం? టీడీపీ, జనసేన కలిసి నిర్వహించిన తాడేపల్లిగూడెం సభ చూసిన ఎవరికైనా ప్రజా తీర్పు ముందే నిర్ణయం అయిపోయిందని అర్థమవుతుంది. వైఎస్ జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభలకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దాసోహం అంటోంది. ఒక్క సభకు 3,500 ఆర్టీసీ బస్సులను వాడుతున్నారు. ఊళ్ళ నుండి తరలిస్తున్నారు. బస్సుల్లో మద్యాన్ని పంచుతున్నారు, డబ్బులు పంచుతున్నారు. ఇలా చేస్తేనే జనం వస్తున్నారు. లేకపోతే సొంత పార్టీ నేతలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ టీడీపీ, జనసేన మీటింగ్లను చూస్తే ఒక్కటంటే ఒక్క ఆర్టీసీ బస్సు లేదు. ఇవ్వాలని విజ్ఞప్తి చేసుకున్నా ఇవ్వడం లేదు. ఇక ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఇస్తే వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో టీడీపీ, జనసేన సభలకు రావాలంటే సొంత వాహనాల్లో రావాల్సిందే, సొంతంగా రావాల్సిందే. ఇలా వచ్చేవారే ప్రభంజనంగా కనిపిస్తున్నారు. మద్యం పోసి డబ్బులు ఇచ్చి బస్సుల్లో తీసుకెళ్లి విడిచిపెట్టినా, భారీగా ఖర్చు పెట్టుకొని ఎంత పెద్ద సభలు పెట్టినా కార్యకర్తలో ఉత్సాహం ఉండదు. ఎందుకంటే వారంతా బలవంతంగా వచ్చినవారు. పట్టపగలు సెల్ ఫోన్ లైట్లు వేయమని అడిగే నాయకత్వం ఉన్న పార్టీలో వారికి అంతకు మించిన ఉత్సాహం కనిపించదు. కానీ టీడీపీ, జనసేన కూటమికి వచ్చిన స్పందన వేరు, ఆ జోష్ వేరు. మొత్తంగా అధికారిక, ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న సభలను చూస్తే ఎవ్వరికైనా ప్రజా తీర్పునకు అసలైన సిగ్నల్ అర్థమైపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.